హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టీసీఎస్ అంటే ఏంటి, టీసీఎస్ రేట్ చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి 1 ఏప్రిల్ 2026 నుంచి న్యూ రేట్ చార్ట్ ఇంట్రడ్యూస్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ప్రకారము. సో మనకి టీసీఎస్ రేట్స్ చేంజ్ అయ్యాయి. సో పేమెంట్ కోడ్స్ అనేవి టీసీఎస్ సెక్షన్స్ కూడా చేంజ్ అయ్యాయి. సో టీసీఎస్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ప్రకారము మనకి 1 ఏప్రిల్ 2026 నుంచి టీసీఎస్లో వచ్చిన చేంజెస్ గురించి నేర్చుకుందాం. సో శ్రీ భారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్, రికార్డింగ్ వీడియో క్లాసెస్ ఉంటాయి. అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ కోర్సెస్ ప్రాక్టికల్గా నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవచ్చు. జిఎస్టీ, టీడీఎస్, ఇన్కమ్ ట్యాక్స్, పిఎఫ్ ఇవన్నీ కూడా ట్యాక్స్ డెమో పోర్టల్, ట్యాక్స్ సిమ్యులేషన్ పోర్టల్స్ కూడా ఇస్తాము మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంతకుముందు క్లాస్లో నేను టీడీఎస్ రేట్ చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు టీసీఎస్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీసీఎస్ అంటే ఏంటి? టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. ఈ టీసీఎస్ ట్యాక్స్ అనేది ఎవరు క్యాలిక్యులేషన్ చేస్తారు? సో ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్కి అప్లికబుల్ అవుతాయో చూద్దాం. టీసీఎస్ అనేది కూడా ఇన్కమ్ ట్యాక్స్. యాక్చువల్గా టీసీఎస్ ఈజ్ ఏ ట్యాక్స్ కలెక్టెడ్ ఆన్ స్పెసిఫిక్ గూడ్స్ ఆర్ ట్రాన్సాక్షన్. ఈ టీసీఎస్ ట్యాక్స్ అనేది స్పెసిఫిక్ గూడ్స్ అండ్ ట్రాన్సాక్షన్స్కు మాత్రమే అప్లికబుల్ అవుతుంది. మనము కొన్ని టైప్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సేల్ చేసినప్పుడు, లీజుకి ఇచ్చినప్పుడు ఈ టీసీఎస్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తామా. లైక్ టింబర్ వుడ్, టెండ్యూ లీవ్స్, మినరల్స్, పార్కింగ్ లాట్స్ ఇలాంటివి లీజుకి ఇచ్చినప్పుడు, సేల్ చేసినప్పుడు మనము ట్యాక్స్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాము. బై ద సెల్లర్ ఫ్రమ్ ద బయ్యర్ అండ్ రెమిటెడ్ టు ద గవర్నమెంట్. సో సెల్లర్ వచ్చి బయ్యర్ దగ్గర నుంచి టీసీఎస్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. టీసీఎస్లో మనము ఇంతకుముందు 206C అనే సెక్షన్ యూజ్ చేసేవాళ్ళము. మనకి 1 ఏప్రిల్ 2026 న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ప్రకారము ఇప్పుడు మనకి సెక్షన్స్, పేమెంట్ కోడ్స్ కూడా చేంజ్ చేశారు. వాటి గురించి మనం తెలుసుకోవాలి. టీసీఎస్ అంటే ఏంటి, దేనిపైన క్యాలిక్యులేషన్ చేస్తామని చూసాం కదా. ఇప్పుడు రేట్ చార్ట్ చూద్దామా. ఈ టీసీఎస్ అనేది కొన్ని స్పెసిఫైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి అప్లికబుల్ అయింది అన్నాం కదా. ఈ టీసీఎస్ రేట్ చార్ట్ వచ్చి 2026-27కి సంబంధించింది. ఇక్కడ మనకి పేమెంట్ కోడ్స్ చేంజ్ అయ్యాయి అన్నాము. ఇక్కడ ఇచ్చాడు చూడండి, కోడ్స్ టు బి యూజ్డ్ ఇన్ రిటర్న్. మనము టీసీఎస్ చలానా జనరేట్ చేసేటప్పుడు, రిటర్న్ ఫైలింగ్ చేసేటప్పుడు ఈ కోడ్స్ మనకి యూజ్ అవుతాయమ్మా. ఇది ఓల్డ్ సెక్షను. 1 ఏప్రిల్ 2026 కంటే ముందు మనం యూజ్ చేసిన ఓల్డ్ సెక్షన్. ఇది నేచర్ ఆఫ్ పేమెంట్ న్యూ సెక్షన్. ఐటీ యాక్ట్ 2025 ప్రకారము ఇది రేట్స్. సో మనము బయ్యర్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసిన ట్యాక్స్ టీసీఎస్ అమౌంట్ ఎవ్రీ మంత్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డిపాజిట్ చేసేస్తాం. ఈ మంత్ ట్యాక్స్ మనము నెక్స్ట్ మంత్ 7th లోపల పే చేస్తాం. సో మనం టీసీఎస్ డ్యూ డేట్ ప్రకారం మనం డిపాజిట్ చేయకపోతే 1% ఇంట్రెస్ట్ ఉంటుంది. టీసీఎస్ రిటర్న్స్ క్వార్టర్లీ వన్స్ ఫైల్ చేసుకుంటాం మనము. ఇక్కడ చూడండి, రేట్ చార్ట్ గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ వన్ సేల్ ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అన్నాడు. ఓల్డ్ సెక్షన్ 206C ఏ, న్యూ సెక్షన్ వచ్చి 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 1లో ఉంటుంది. ఇది రేట్ వచ్చి 2% టీసీఎస్ రేటు. పేమెంట్ కోడ్ వచ్చి 1068 మా. నెక్స్ట్ సేల్ ఆఫ్ టెండ్యూ లీవ్స్ నెక్స్ట్ వన్. ఓల్డ్ సెక్షన్ 206C ఐ, న్యూ సెక్షన్ 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 2లో ఉంటుంది. ట్యాక్స్ రేట్ వచ్చి 2%. అంటే మనం టెండ్యూ లీవ్స్ సేల్ చేసేటప్పుడు టీసీఎస్ క్యాలిక్యులేషన్ చేస్తాం 2%. బయర్ నుంచి కలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ సేల్ ఆఫ్ టింబర్ అప్టైన్డ్ అండర్ ఏ ఫారెస్ట్ లీజ్. సో టింబర్ వుడ్ అనేది ఫారెస్ట్ నుంచి మనం లీజుకి తీసుకున్నప్పుడు న్యూ సెక్షన్ 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 3లో ఉంటుంది. ట్యాక్స్ రేటు టింబర్ వుడ్ కూడా 2% అండి. ఓల్డ్ సెక్షన్ 206C పేమెంట్ కోడ్ 1070. సో ఇంతకుముందు 206C దాంట్లో సబ్ సెక్షన్స్ ఉండేవి, ఇప్పుడు మనకి 394కి చేంజ్ చేసేసారు. నెక్స్ట్ సేల్ ఆఫ్ టింబర్ అప్టైన్డ్ బై ఎనీ మోడ్ అదర్ దెన్ ఫారెస్ట్ లీజ్. సో 2% ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. న్యూ సెక్షన్ 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 3లో ఉంటుంది. పేమెంట్ కోడ్ 1071. నెక్స్ట్ వన్ సేల్ ఆఫ్ ఎనీ అదర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ నాట్ బీయింగ్ టింబర్ ఆర్ టెండ్యూ లీవ్స్ అప్టైన్డ్ అండర్ ఏ ఫారెస్ట్ లీజ్. సో ఫారెస్ట్లో ఉన్నటువంటి అదర్ ప్రోడక్ట్స్ మనం సేల్ చేస్తే, టింబర్ వుడ్, టెండ్యూ లీవ్స్ కాకుండా అదర్ ప్రోడక్ట్స్ మనం సేల్ చేసినప్పుడు సెక్షన్ 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 3లో ఉంటుంది. ఇది సెక్షన్ కోడ్. ఇది
రేట్ వచ్చి 2%, పేమెంట్ కోడ్ 1072. నెక్స్ట్ సేల్ ఆఫ్ స్క్రాప్, న్యూ సెక్షన్ 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 4లో ఉంటుంది. ట్యాక్స్ రేటు 2%, పేమెంట్ కోడ్ 1073. నెక్స్ట్ సేల్ ఆఫ్ మినరల్స్ బీయింగ్ కోల్ ఆర్ లిగ్మెంట్ ఆర్ ఐరన్, సెక్షన్ 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 5 2% ట్యాక్స్ రేట్ అండి. పేమెంట్ కోడ్ వచ్చి 1074. నెక్స్ట్ సేల్ కన్సిడరేషన్ ఎక్సీడింగ్ థ్రెషోల్డ్ లిమిట్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ మోటార్ వెహికల్స్. మోటార్ వెహికల్స్ సేల్ చేసినప్పుడు ఆ మోటార్ వెహికల్ వాల్యూ అబో 10 lakhs ఉంటే అప్పుడు మనం టీసీఎస్ కలెక్ట్ చేసుకుంటాము. దీనికి సెక్షన్ వచ్చి 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 6 డిఏలో ఉంటుంది. ట్యాక్స్ రేటు 1%, పేమెంట్ కోడ్ 1075. నెక్స్ట్ సేల్ కన్సిడరేషన్ ఎక్సీడింగ్ థ్రెషోల్డ్ లిమిట్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ రిస్ట్ వాచ్. మనం రిస్ట్ వాచెస్ సేల్ చేస్తున్నప్పుడు కూడా సో మనం టీసీఎస్ కలెక్ట్ చేస్తాము. కాకపోతే థ్రెషోల్డ్ లిమిట్ 10 lakhs అబోవ్ ఉంటేనే అప్లికబుల్ అవుతుంది. న్యూ సెక్షన్ వచ్చి 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 6లో ఉంటుంది. ట్యాక్స్ రేటు 1% దీనికి, పేమెంట్ కోడ్ 1076. నెక్స్ట్ వన్ సేల్ కన్సిడరేషన్ ఎక్సీడింగ్ థ్రెషోల్డ్ లిమిట్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ పీసాసే యాంటిక్యూస్ పెయింటింగ్స్. సో పెయింటింగ్స్ యాంటిక్యూస్ మనం సేల్ చేసినప్పుడు సో టీసీఎస్ అప్లికబుల్ అవుతుంది. ఇది 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 6లో ఉంటుంది. ట్యాక్స్ రేటు 1%, పేమెంట్ కోడ్ 1077. నెక్స్ట్ వీటికి అన్నిటికీ లిమిట్ 10 lakhs అండి. కొన్ని మనకి ఇక్కడ లగ్జరీ గూడ్స్ సేల్ చేసినప్పుడు టీసీఎస్ కలెక్ట్ చేస్తాము. ఈ లిమిట్ అంతా 10 lakhs. నెక్స్ట్ సేల్ కన్సిడరేషన్ ఎక్సీడింగ్ థ్రెషోల్డ్ లిమిట్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ కలెక్టబుల్ సచ్ యాజ్ కాయిన్స్ స్టాంప్స్. సో మనకి సెక్షన్ 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 6 న్యూ సెక్షన్ 1% ట్యాక్స్ రేటు, కోడ్ వచ్చి 1078. నెక్స్ట్ సేల్ కన్సిడరేషన్ ఎక్సీడింగ్ థ్రెషోల్డ్ లిమిట్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ యాచెట్, రోయింగ్ బోట్స్, హెలికాప్టర్స్. సో ఇటువంటివి సేల్ చేసినప్పుడు కూడా టీసీఎస్ అప్లికబుల్ అవుతుంది. సెక్షన్ వచ్చి 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 6 1% ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. పేమెంట్ కోడ్ 1079. సేల్ కన్సిడరేషన్ ఎక్సీడింగ్ థ్రెషోల్డ్ లిమిట్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ పెయిర్ ఆఫ్ సన్ గ్లాసెస్. సెక్షన్ 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 6లో ఉంటుంది. ట్యాక్స్ రేట్ 1%, పేమెంట్ కోడ్ 1080. వీటికన్నిటికీ లిమిట్ 10 lakhs అబోవ్. సేల్ కన్సిడరేషన్ ఎక్సీడింగ్ థ్రెషోల్డ్ లిమిట్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ బ్యాగ్ సచ్ యాజ్ హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్. ఇటువంటివి లగ్జరీ ఐటమ్స్ సేల్ చేస్తుంది. వాటి కాస్ట్ 10 lakhs కంటే అబోవ్ ఉంటే అప్పుడు టీసీఎస్ 1% కలెక్ట్ చేయాలి. న్యూ సెక్షన్ వచ్చి 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 6, పేమెంట్ కోడ్ 1081. సేల్ కన్సిడరేషన్ ఎక్సీడింగ్ థ్రెషోల్డ్ లిమిట్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ పెయిర్ ఆఫ్ షూస్. సో పెయిర్ ఆఫ్ షూస్ సేల్ చేస్తున్నప్పుడు లిమిట్ 10 lakhs కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనం టీసీఎస్ బయర్ నుంచి కలెక్ట్ చేస్తాము. సెక్షన్ 394 టేబుల్ నెంబర్ 6లో ఉంటుంది ఇది. సో ట్యాక్స్ రేట్ 1%, పేమెంట్ కోడ్ 1082. నెక్స్ట్ వన్ సేల్ కన్సిడరేషన్ ఎక్సీడింగ్ థ్రెషోల్డ్ లిమిట్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, గోల్ఫ్ కిట్. సో ఇలాంటివి మనం సేల్ చేస్తున్నప్పుడు కూడా అప్లికబుల్ అవుతుంది. సెక్షన్ 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 6లో ఉంటుంది ఇది. ట్యాక్స్ రేట్ 1%, పేమెంట్ కోడ్ 1083. సేల్ కన్సిడరేషన్ ఎక్సీడింగ్ థ్రెషోల్డ్ లిమిట్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ హోమ్ థియేటర్ సిస్టమ్ సేల్ చేస్తున్నప్పుడు కూడా అప్లికబుల్ అవుతుంది. బట్ 10 lakhs అబోవ్ సేల్ చేసినప్పుడు మాత్రమే అప్లికబుల్ అవుతుంది. పేమెంట్ కోడ్ 1084. సెక్షన్ వచ్చి 394 సబ్ సెక్షన్ 1% ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. నెక్స్ట్ సేల్ కన్సిడరేషన్ ఎక్సీడింగ్ థ్రెషోల్డ్ లిమిట్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ హార్స్ రేసింగ్, రేస్ క్లబ్స్ అండ్ హార్సెస్ ఫర్ పోలో. సో వీటికి కూడా అప్లికబుల్ అవుతుంది టీసీఎస్. ఇది కూడా మనకి సెక్షన్ 394 సబ్ సెక్షన్ 6 టేబుల్ నెంబర్ 6లో ఉంటుంది. 1% ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. పేమెంట్ కోడ్ 1085. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ఆఫ్ ఏ అమౌంట్ ఆర్ అగ్రిగేట్ ఆఫ్ ద అమౌంట్స్ ఎక్సీడింగ్ థ్రెషోల్డ్ లిమిట్ ఇన్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ మెడికల్ ట్రీట్మెంట్ అన్నారు. అంటే మనము ఫారిన్ రెమిటెన్స్ మన కంట్రీ నుంచి అదర్ కంట్రీలో ఉండే వాళ్ళకి ఎడ్యుకేషన్ పర్పస్కి లేకపోతే మనము మెడికల్ పర్పస్కి అమౌంట్ ఫారిన్ రెమిటెన్స్ చేస్తున్నప్పుడు థ్రెషోల్డ్ లిమిట్ 10 lakhs కంటే ఎక్కువ అమౌంట్ మనం సెండ్ చేస్తుంటే 2% ట్యాక్స్ డిడక్ట్ చేయాలి. సెక్షన్ వచ్చి 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 7లో ఉంటుంది. పేమెంట్ కోడ్ 1086. నెక్స్ట్
Remittance under the liberalized remittance scheme of a amount on aggregate of the amounts exceeding threshold limit for purpose other than education and medical treatment. సో అదర్ దెన్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ అంటే మెడికల్ ట్రీట్మెంట్ ఎడ్యుకేషన్కి కాకుండా అదర్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి మనం అమౌంట్ ఫారిన్ రెమిటెన్స్ పంపిస్తుంటే సో 20% ట్యాక్స్ డిడక్ట్ చేయాలి. సెక్షన్ 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 7లో ఉంటుంది. ఇది సేల్ ఆఫ్ ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజ్. ఫారిన్ ట్రిప్కి వెళ్తుంటారు చాలామంది, ఆ ప్రోగ్రాము ఫారిన్ టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజెస్ సేల్ చేస్తుంటారు, టూర్ ప్యాకేజెస్ సేల్ చేస్తుంటారు, వాళ్ళకి ఇది అప్లికబుల్ అవుతుంది. ఇన్క్లూడింగ్ అంటే మనం టూర్ ప్యాకేజ్తో పాటు ఎక్స్పెన్సెస్ ఫర్ ట్రావెల్, హోటల్ స్టే, బోర్డింగ్, లాడ్జింగ్ ఆర్ ఎనీ సచ్ సిమిలర్ ఆర్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ విత్ అమౌంట్ ఆర్ అగ్రిగేట్ ఆఫ్ అమౌంట్స్ అప్ టు 10 lakhs. సో మనం టూర్ ప్యాకేజెస్ సేల్ చేస్తున్నప్పుడు ఇన్క్లూడింగ్ ఎక్స్పెన్సెస్ కలుపుకొని అమౌంట్ అప్ టు 10 lakhs ఉంటే అప్పుడు దానిపైన TCS 2% డిడక్ట్ చేయాలి. ఇది సెక్షన్ 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 8లో ఉంటుంది. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్ ఇన్క్లూడింగ్ ఎక్స్పెన్సెస్ ఫర్ ట్రావెల్ ఆర్ హోటల్ స్టే ఆర్ బోర్డింగ్ ఆర్ లాడ్జింగ్ ఆర్ సచ్ సిమిలర్ ఆర్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ విత్ అమౌంట్ ఆర్ అగ్రిగేట్ అమౌంట్స్ అబౌవ్ 10 lakhs. సో మీరు టూర్ ప్యాకేజ్ పర్చేస్ చేసి అబౌవ్ 10 lakhs ఉంటే కూడా 2% TCS డిడక్ట్ చేయాలి. 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 8లో ఉంటుంది. ఇది టూర్ ప్యాకేజెస్ ఫారిన్ టూర్ ప్యాకేజెస్ సేల్ చేస్తున్న వాళ్ళకి ఇది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ యూజ్ ఆఫ్ పార్కింగ్ లాట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఎక్స్క్లూడింగ్ మైనింగ్ అండ్ క్వరీస్ అండ్ మినరల్స్, ఆయిల్ ఇంక్లూడింగ్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్, ఇలాంటివన్నీ పార్కింగ్ లాట్స్ కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా బిజినెస్ పర్పస్గా వాళ్ళు లీజుకి తీసుకొని మెయింటైన్ చేస్తుంటారు. వీటికి 2% TCS డిడక్ట్ చేయాలి. సెక్షన్ 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 9లో ఉంటుంది. పేమెంట్ కోడ్ 1090. నెక్స్ట్ యూజ్ ఆఫ్ టోల్ ప్లాజా ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఎక్స్క్లూడింగ్ అంటే ఎక్స్క్లూడింగ్ మైనింగ్ అండ్ క్వరీ ఆఫ్ మినరల్స్. సో ఇది కూడా మనకి 2% TCS సెక్షన్ 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 9లో ఉంటుంది. నెక్స్ట్ యూజ్ ఆఫ్ మైన్స్ ఆర్ క్వరీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఎక్స్క్లూడింగ్ మైనింగ్ అండ్ క్వరీయింగ్ ఆఫ్ మినరల్ ఆయిల్ అంటే గ్యాసు, పెట్రోలియం ఎక్స్క్లూడ్ చేసి మిగిలిన వాటికి TCS కలెక్ట్ చేస్తాము. సెక్షన్ 394 సబ్ సెక్షన్ 1 టేబుల్ నెంబర్ 9లో ఉంటుంది. 2% ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. పేమెంట్ కోడ్ 1092. ఇది మనకి TCS ట్యాక్స్ రేటు. ఓన్లీ ఇక్కడ నేను ఈ రేట్ చార్ట్లో మెన్షన్ చేసిన గూడ్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ సేల్ చేసినప్పుడు, లీజుకి ఇచ్చినప్పుడు మాత్రమే TCS డిడక్ట్ చేస్తాము. ఓకేనా? ఈ రేట్ చార్ట్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనకి పాన్ నెంబరు, బయ్యర్స్కి పాన్ నెంబర్ లేకపోతే TCS రేట్ ఎంత తీసుకోవాలి, ఎంత కలెక్ట్ చేయాలి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. యాక్చువల్గా హయ్యర్ TCS కలెక్ట్ చేయాలమ్మా. పాన్ నెంబర్ మన దగ్గర లేకపోతే హయ్యర్ TCS రేట్ కలెక్ట్ చేయాలన్నాం కదా, అది ఎలా మనం క్యాలిక్యులేషన్ చేయాలో చూద్దాం. హయ్యర్ TCS రేట్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన బయ్యర్స్కి మనం సేల్ చేసినప్పుడు బయ్యర్ నుంచి TCS కలెక్ట్ చేస్తామా. మన బయ్యర్స్కి పాన్ నెంబర్ లేకపోతే TCS రేట్ ఎంత తీసుకోవాలి, పాన్ నెంబర్ ఉంటే TCS రేట్ చార్ట్లో ఉన్నటువంటి రేటు ప్రకారం క్యాలిక్యులేషన్ చేస్తామా. ఈ TCS రేట్ చార్ట్ అనేది ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్కి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్కి ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు మన TDSలో కావచ్చు, TCSలో కావచ్చు, ఏదైనా చేంజెస్ వచ్చాయో చూసుకొని ఈ ఫినాన్షియల్ ఇయర్కి ఏ ట్యాక్స్ రేట్ చార్ట్ అప్లికబుల్ అవుతుందో దాని ప్రకారము కరెక్ట్గా చూసుకొని సెక్షన్స్ ప్రకారం TCS డిడక్ట్ చేయాలి. సో పాన్ నెంబర్ లేకపోతే బయ్యర్స్కి TCS ఎలా కలెక్ట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ TCS రేట్ ఈజ్ 1% యాజ్ ఎ రేట్ చార్ట్ ప్రకారము, దెన్ ఇన్ కేస్ ఆఫ్ పాన్ నెంబర్, నో పాన్ నెంబర్. సో మీ బయ్యర్కి పాన్ నెంబర్ లేకపోతే TCS రేటు 2% అంటే మన ట్యాక్స్ రేట్ని డబుల్ చేస్తాము. 1% ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అంటే పాన్ నెంబర్ లేకపోతే 2% వేస్తాము. సో పాన్ నెంబర్ లేకపోతే TCS రేట్ ఈస్ 2% ఆర్ 5%, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, దట్ ఈస్ 5%. అంటే మన ట్యాక్స్ రేట్ని, పాన్ నెంబర్ లేకపోతే మన ట్యాక్స్ రేట్ని డబుల్ చేయాలి. 1%, దాన్ని డబుల్ చేస్తే 2% వచ్చింది మా. సో ఇప్పుడు 5% అనమాట TCS. పాన్ నెంబర్ లేని వాళ్ళకి 5% క్యాలిక్యులేట్ చేయాలి. మన ట్యాక్స్ రేట్ని డబుల్ చేసాము, ప్లస్ మనకి 5% కదా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రెండిట్లో ఏది హయ్యర్ ఉంటే దాన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు 5% ఈజ్ హయ్యరు, సో మనం 5% ట్యాక్స్ డిడక్ట్ చేయాలి బయ్యర్ నుంచి. ఇఫ్ TCS రేట్ ఈస్ 2% ఉన్నదనుకోండి,
దెన్ ఇన్ కేస్ ఆఫ్ నో పాన్ నెంబర్ టీసీఎస్ రేట్ ఇస్ 4% అవుతుంది. 2%ని డబుల్ చేస్తే 4% అవుతుంది పాన్ నెంబర్ లేకపోతే. ఆర్ 5% విచ్ ఇస్ హయ్యర్. సో 5% నార్మల్గా వాళ్ళు ఇచ్చేశారు కాబట్టి, సో ఇప్పుడు 4 or 5% ఏది హయ్యర్ అంటే 5% ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. టీసీఎస్ రేట్ 5% ఉంటే దెన్ ఇన్ కేస్ ఆఫ్ నో పాన్ నెంబర్ టీసీఎస్ రేట్ ఇస్ 10% అవుతుంది. 5%ని డబుల్ చేస్తే 10% అవుతుంది. ఆర్ 5% విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, 10% హయ్యర్ నవ్వు 10% టీసీఎస్ కలెక్ట్ చేయాలి. ఇలా పాన్ నెంబర్ బయర్స్కి లేకపోతే మన ట్యాక్స్ రేట్ని డబుల్ చేయాలి. దాన్ని 5%తో కంపేర్ చేసుకొని విచ్ ఈజ్ హయ్యర్ ఉంటే దాన్ని కలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు టీసీఎస్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామో చూద్దామా. టీసీఎస్ మనము విత్ జిఎస్టీ అమౌంట్ పైన క్యాలిక్యులేషన్ చేస్తామా, వితౌట్ జిఎస్టీ అమౌంట్ పైన క్యాలిక్యులేట్ చేస్తామా అనేది చూద్దాము. హౌ టు క్యాలిక్యులేట్ టీసీఎస్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్క్రాప్ అనేది సేల్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, స్క్రాప్ అనేది నేను కిరణ్కి సేల్ చేస్తున్నాను 1 lakh రూపీకి. మనకి గుడ్స్ సేల్ చేసేటప్పుడు కొన్నిటికి జిఎస్టీ కూడా ఉంటుంది కదా. సో స్క్రాప్కి జిఎస్టీ 18%, యాక్చువల్గా టీసీఎస్ 2%. ఇప్పుడు టీసీఎస్ అనేది మనము ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామో చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ సేల్ వాల్యూ 1 lakh రూపీ వేసుకుందాం. ఇక్కడ 18% జిఎస్టీ క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి దీనిపైన ఈక్వల్ టు 1 lakh ఇంటూ 18% జిఎస్టీ వేసుకోండి. 18% జిఎస్టీ వేసుకోండి, 18,000 వచ్చిందమ్మా. సో ఇక్కడ మనము సమ్ చేసేద్దాం దీన్ని. ఆటో సమ్ క్లిక్ చేస్తున్నాను. 2 కలిపితే వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు, టోటల్ వాల్యూ. సో 1,18,000 వచ్చింది. సో దీనిపైన మనము ఇప్పుడు టీసీఎస్ క్యాలిక్యులేషన్ చేయాలి. విత్ జిఎస్టీ అమౌంట్ పైన టీసీఎస్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇప్పుడు టీసీఎస్ ఎంత, 2% టీసీఎస్ క్యాలిక్యులేషన్ చేయాలి. టీసీఎస్ ఎప్పుడు కూడా విత్ జిఎస్టీ అమౌంట్ పైన క్యాలిక్యులేషన్ చేయాలి. ఇది వచ్చి గుడ్స్ వాల్యూ, ఇది జిఎస్టీ, రెండు సేల్స్ వాల్యూ ప్లస్ జిఎస్టీ కలిపితే వచ్చే టోటల్ అమౌంట్ పైన టీసీఎస్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఈక్వల్ టు 1,18,000 ఇంటూ 2% వేయండి. 2% వేస్తే 2,360 వచ్చింది. సో ఇప్పుడు టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఎంత వచ్చిందో చూడండి. సో ఇక్కడ టోటల్ ఇన్వాయిస్ వాల్యూ వచ్చి ఈక్వల్ టు, సో ఈ అమౌంట్ ప్లస్ ఈ 2,360 యాడ్ చేసేయండి. టోటల్ ఇన్వాయిస్ వాల్యూ 1,20,360 రూపీస్ వచ్చింది. సో ఇలా మనం విత్ జిఎస్టీ పైన టీసీఎస్ క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఈ 1 lakh రూపీ వేసేసుకోండి. సేల్స్ వాల్యూ 1 lakh, డైరెక్ట్గా టీసీఎస్ క్యాలిక్యులేషన్ చేసేయండి. ఈక్వల్ టు 1 lakh ఇంటూ 2%. 1 lakh ఇంటూ 2%. సో ఇలా ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది మనకి, 1,02,000 అవుతుంది. వితౌట్ జిఎస్టీ అయితే టీసీఎస్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, విత్ జిఎస్టీతో టీసీఎస్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో చెప్పానమ్మా. నెక్స్ట్ ఈ టీసీఎస్ ఎంట్రీస్ మనం టాలీలో ఎలా వేయాలి, టీసీఎస్ చలానా ఎలా జనరేట్ చేయాలి, అదేవిధంగా టీసీఎస్ రిటర్న్ ఎలా ఫైల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.